వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనకు రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎక్కడైనా జాబ్ అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, రెజ్యూమేనే వాళ్ళు అడుగుతారు. మిమ్మల్ని ఇన్ పర్సన్ కలవక ముందే వాళ్ళు రెజ్యూమే అడిగిన తర్వాత, రెజ్యూమే మీరు ఆన్లైన్లో రెజ్యూమే ఇచ్చిన తర్వాత కొన్ని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు తర్వాత ఎగ్జామ్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, సంథింగ్ ఉంటుంది. అందుకే మరి రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమే మరి కొందరు చాలా మిస్టేక్ చేస్తున్నారు, ఎలా చేయాలో తెలియట్లేదు. సో అందుకోసమే నేను ఒక 5 కామన్ రెజ్యూమే మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి, అవేంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం చూస్తుంటే మాత్రం వెంటనే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి వీడియోకి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకేంటి రీసెంట్గా మనం చూస్తుంటే, సో మనకు అనేది మన క్యాండిడేట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చూస్తుంది. ఏంటి డైరెక్ట్ ఏమవుతుంది, మనకేంటి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి ఇదేంటో అంటే డైరెక్ట్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ చేస్తుంది. అవే కొన్ని కీవర్డ్స్ చూసి కావచ్చు, మన ఈ పర్సంటేజ్ చూసి డైరెక్ట్ షార్ట్ లిస్ట్ అయిపోతుంది. ATS రెజ్యూమే అని మనం చూస్తున్నాం. సో చాలామంది ఒక 40% ఆఫ్ అప్లికెంట్స్ అనేది రిజెక్ట్ అవుతున్నారు, డిస్క్వాలిఫై అవుతున్నారు. సో మనకు ఏంటి, సో మనకు దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ లేదు, రెజ్యూమే అనేది కరెక్ట్ ప్రిపరేషన్ లేదు. సో అవేంటో చూద్దాం. మరి ఏమేమి మిస్టేక్ చేస్తున్నాం. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఏంటి ల్యాక్ ఆఫ్ ఫోకస్ అంటున్నారు అనుకుంటున్నారా? ఏమి లేదండి, మీరు ఒక స్పెసిఫిక్ జాబ్ ఇంటర్న్షిప్కి జాబ్కి అప్లై చేస్తున్నారు. ఒక జాబ్కి అప్లై చేసిన రెజ్యూమేని మళ్ళీ ఇంకో జాబ్కి తీసుకెళ్ళి మళ్ళీ రెజ్యూమే అప్లై చేస్తున్నారు. అలా చెయ్యకండి. ప్రతి జాబ్కి తగ్గట్టు రెజ్యూమేని మార్చుకోవాలి. మీరు ఈ జాబ్కి ఒకలాగా ఉండాలి, వేరే జాబ్కి వెళ్ళినప్పుడు ఇంకోలాగా, ఆ రోల్కి బట్టి, ఆ రోల్కి ఏం స్కిల్స్ కావాలి దాన్ని బట్టి మీ రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలామంది చేస్తున్న మిస్టేక్ అండి. ఏంటంటే ఈ ఒకటే రెజ్యూమేని అన్ని జాబ్లకు సేమ్ రెజ్యూమేని అప్లై చేస్తున్నారు. అందుకోసమే చాలామంది డిస్క్వాలిఫై కావచ్చు, రిజెక్ట్ అవుతున్నారు. సో మళ్ళీ మనకు రిలవెంట్ స్కిల్స్, మన ఎక్స్పీరియన్స్ మనకు ఏంటి, ఈ సిస్టమ్ కావచ్చు, హైరింగ్ మేనేజర్స్ కావచ్చు, మనకు ఏంటి మనం షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో అందుకే మీరు రిలవెంట్ స్కిల్స్ ప్రతి జాబ్కి రోల్ సంబంధించి దానికి సంబంధించి రిలవెంట్ స్కిల్స్ అనేవి ఇవ్వండి. తర్వాత ఎగ్జాగరేటింగ్, హానెస్ట్గా ఉండండి. మీకు వచ్చిన మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, చాలా హానెస్ట్గా ఉండండి. సో ఏంటి, మీరు అనవసరమైన ఇన్ఫర్మేషన్ రాయకండి. ఫర్ సపోజ్ మీరు అనవసరమైన ఇన్ఫర్మేషన్ రాశారు, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది అనుకుందాం. సో షార్ట్ లిస్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకుందాం. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు రెజ్యూమేలో ప్రతి ఒక్కటి మీకు రానిది రాశారనుకోండి, అక్కడ మీరు దొరికిపోతారు. సో అందుకే బీ హానెస్ట్, మీకు వచ్చినవి రాయండి, మీకు వచ్చిన స్కిల్లే ఉండాలి అక్కడ రెజ్యూమేలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జాగరేట్ చెయ్యకండి రెజ్యూమేలో. తర్వాత యూజింగ్ జనరిక్ డిస్క్రిప్షన్స్. సో తర్వాత ఏంటి, మనకు కొన్ని మంచి వర్డ్స్ యూజ్ చేయండి. యాక్షన్ వర్బ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ రెజ్యూమేని ఏం చేస్తాయి, మనకు ఏ కావచ్చు, హ్యూమన్ రివ్యూవర్స్ ఎవరైనా కావచ్చు, షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బాగుంటుంది, చూసేటప్పుడు బాగుంటుంది. సో మంచి వర్డ్స్ అనేటివి యూజ్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకు అంటే మరి వేగ్ టర్మ్స్ అనేటివి యూజ్ చేయకుండా, రెస్పాన్సిబుల్ ఫర్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా మంచి కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయండి. దానిపైన కూడా వీడియో చేసాము, ఒకసారి చెక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఎలాంటి కీవర్డ్స్ రాయాలనేది. సో ప్లెంటీ ఆఫ్ కంటెంట్ ఉందని మన యూట్యూబ్ ఛానల్లో, అవేర్నెస్ వీడియో డైలీ వస్తాయి మన దానిలో. సో చూస్తూ ఉండండి. తర్వాత ఇంక్లూడింగ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్. మనకు అన్నెసరీ పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు వాళ్ళకి. నీ ఏజ్ ఎంత, జెండర్ ఎంత, నీ మళ్ళీ హాబీస్ కూడా అన్రిలేటెడ్ ఉండకూడదు. నేను అది చేస్తాను, ఇది కాకుండా అన్రిలేటెడ్ హాబీస్ కావచ్చు, ఏజ్, జెండర్ ఇవన్నీ కాదు మనకు మెయిన్గా. మనకు ఇవన్నీ కూడా మనకేంటి, మన క్వాలిఫికేషన్ నుంచి డైవర్ట్ చేస్తాయి ఫోకస్ని, మన క్వాలిఫికేషన్. సో మనకు ఫస్ట్ ఏంటి, అనవసరమైన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి. ఓకే, కొన్ని చోట్ల మనకు జెండర్, ఏజ్ అడిగినప్పుడు ఇవ్వండి, మెన్షన్ చేయండి. కొన్ని చోట్ల అవసరం అయితే, అంతేగాని అసలు అవసరమే ఉండదు. సో అలాంటి ప్లేస్ తప్ప మనకు అనవసరమైన జెండరు, ఏజ్, హాబీస్ ఇవన్నీ కూడా అసలు ఏంటి. అందుకే మీ జాబు, మీ రోలు దేనికి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోండి. ఉన్న రెజ్యూమేని చేంజెస్ చేస్తూ ఉండండి. సెపరేట్ రెజ్యూమే పెట్టాలి మీరు. ఎగ్జామ్ వేరే కంపెనీస్కి అప్లై చేసినప్పుడు రోల్ ఏంటి దానికి తగ్గట్టు అన్నిటికీ ఒకే రెజ్యూమే పెట్టకండి. ఓకే, తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో మనకు మీరు ఇంక్లూడ్ చేయాల్సిన ఏంటంటే, ఏదైనా వాలంటీర్ వర్క్, యూస్ఫుల్ వర్క్ ఏదైనా ఉంటే మనకు అవి మన స్కిల్స్ లాగా యూజ్ అవుతే దాన్ని పెట్టాలి. అంతేగాని
అనవసరమైన లైక్ పెట్టకండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనవసరమైన ఎక్కువ పెట్టకండి. మన ఏఐ సిస్టమ్ కావచ్చు అవి రికగ్నైజ్ చేసేలాగా ఉండాలి. ఓకేనా? సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు చాలా అవసరం. ఏంటి మన వాల్యూ, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే అది వాల్యూ ఉండాలి దానికి తగ్గట్టు మనం మన రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయాలి. సో ఇవన్నీ చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఇంకా చాలా మిస్టేక్స్ ఉంటాయి. మనం ఇక్కడ 5 మిస్టేక్స్ అయితే డిస్కస్ చేశాను. సో ఇవన్నీ మీరు ఈ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. 1999కే రికార్డెడ్ కంటెంట్ అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.